ఫ్రెండ్స్, ఈరోజు మా అల్లుడు నేను ఇద్దరం కలిసి బోడకాకరకాయల కోసం పోతున్నాం. మా చెరువు ఉంటుంది. మా చెరువు కట్టకి తాళ్ళల్లో బోడకాకరకాయలు ఉన్నాయని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు. బోడకాకరకాయలు తెంపుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక లొకేషన్కి అయితే వచ్చినాం. ఈ లొకేషన్ అంటే ఇట్లా చెట్లు అంతా కొంచెం కొండ ప్రాంతం లెక్క ఉంటుంది. లొకేషన్కి అయితే వచ్చినాం. ఆడికి వెళ్ళి చూస్తున్నాం. మావాడు ఇదివరకు ఒకసారి వచ్చిండు, అందుకనే ఆడికి కొంచెం దారి తెలుసు అని చెప్పేసి అని వెళ్తున్నాం. బోడకాకరకాయలు ఈరోజు దొరుకుతాయా లేదా అన్నది చూడాలి. చూసారా చెట్లు అంటే ఇదంతా అడవే, పక్కపంటి పంట పొలాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇదంతా కొంచెం గుబురుగా చెట్లతోనే ఉంటాయి అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ చెట్లకు అప్పుడు మేము చిన్నప్పుడు చెట్ల తీర్థం లెక్క వచ్చేది. చెట్ల కింద మంచి ప్లేస్ ఉంటుంది, ఇట్లా వంటలు వండుకోవడానికి, చెట్లకు ఇట్లా పార్టీలు చేసుకోవడానికి బాగుంటుంది. అందరూ ఈ చెట్టు ఏంటి తెలుసా ఫ్రెండ్? ఈ చెట్టు ఏంటంటే మన చిన్నప్పుడు విస్తారాలు, ఇప్పుడు పేపర్ ప్లేట్ వాడుతున్నాం కదా, అప్పుడు విస్తారాలు వాడతాం కదా, విస్తార కుట్టడం కోసం మోదుగు చెట్టు ఇది. ఇదే మోదుగు చెట్టు అంటారు. దీని ఆకులతో విస్తార కుట్టి అప్పుడు షాపులలో అమ్మేది. ఇప్పుడేమో రెడీమేడ్ వచ్చినాయి విస్తారాలు. ఇట్లా కొంచెం దారి ఉండదు, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. చెట్ల కిందకి వెళ్ళి ఇక్కడ చెట్టు అయితే కనబడింది. కాయలు ఉన్నాయా లేవా అని చూడాలి. 1 2 ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. మొత్తానికైతే కాయలు దొరకబట్టేసాం. ఇగో చూడండి బోడకాకరకాయలు. చూసారా? ఇగో మా అల్లుడు చూసిండు, ఇగో తెంపుతున్నాడు చూడండి. ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా ఇగో ఫుల్ ఉన్నాయి కదరా. ఇంకా ఉన్నాయిరా పైన. పైన తీగెంబడి పోవాలి పైన ఇగో కవర్ కావాలా? మొత్తానికైతే